శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క అద్భుతమైనటువంటి మాటను చదువుకుందాం. మొదటి పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మొదటి పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు నీకు మాదిరి ఉంచిపోయెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు నీకొక మాదిరిగా ఉన్నారు. బాధలు, కష్టాలు మీకు మాత్రమే కాదు. నీవు బాధపడుతున్నావు. ఎవరి కోసం బాధపడుతున్నావు? నీ కోసం, నీ బిడ్డల కోసం, నీ సంపాదన కోసం, నీ ఇంటి కోసం. కానీ క్రీస్తు బాధలు ఎవరి కోసమండి? దైవవాక్యం చెబుతోంది, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మాదిరిగా ఉంచిపోయును అని. నిజమే, ఇట్టి మనసు కలిగి నీవు స్వార్థంతో కాక దేవుని బిడ్డగా బ్రతుకుతూ ఉన్నావా? క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం చదివిస్తోంది. వినండి, ఒక వెడల్పైనటువంటి నది ఒక బ్రిడ్జి నిర్మించారట. ఆ బ్రిడ్జి నిర్మించినటువంటి ఇంజనీరు నదిలో పడవలు, స్టీమర్లు వెళ్తున్నప్పుడు బ్రిడ్జి అడ్డు రాకుండా ఉండేదానికోసమే ఒక పద్ధతిని కనుగొన్నాడు. స్టీమర్లు, పడవలు వచ్చినప్పుడు బ్రిడ్జి యొక్క ప్రారంభంలో ఉన్న ఒక లివర్ మ్యాన్ ఒక చక్రాన్ని బలంగా తిప్పేవాడు. అప్పుడు ఆ బ్రిడ్జ్ మధ్యలో విడిపోయి ఒడ్డుగా సమానంగా వచ్చే అందులో ప్రయాణిస్తున్నటువంటి ఆ స్టీమర్లు చక్కగా వెళ్ళేవట. అప్పుడు స్టీమర్లు, పడవలు నిరాటంకంగా ప్రయాణిస్తూ ఉండేటివి. అప్పుడప్పుడు ఆ బ్రిడ్జి మీద ఒక రైలు కూడా వచ్చేది. రైలు వస్తున్నప్పుడు ఆ లివర్ మ్యాన్ చక్రాన్ని బలంగా వెనక్కి త్రిప్పి బ్రిడ్జిని నదిపై అడ్డంగా ఉండేవాడు. లివర్ తిప్పిన తర్వాత అది విడిపోకుండా ఉండేదానికోసమే ఆ లివర్ మ్యాన్ రైలు బండి వెళ్ళేంత వరకు కూడా దాని మీద కూర్చొని ఉండేవాడట. అతడును ఆ చక్రం మీద కూర్చొనకపోతే గనక ఆ రైలు వేగానికి ఆ బ్రిడ్జ్ ఆ లివర్ ఓపెన్ అవుతుంది. ఆ రైలు అది ఓపెన్ అయినప్పుడు ఆ రైలు నీళ్ళ పడిపోతుంది. అలాంటి సందర్భాలలో ఆ రైలు వెళ్తున్నంతసేపు కూడా ఆ యొక్క చక్రం మీద కూర్చోవాలి. అలాగే ఒకానొక రోజున రైలు రావడం సిగ్నల్ గమనించాడు. ఆ యొక్క ట్రాక్ వేశాడు. అతడు ఆ చక్రం మీద కూర్చొని ఉన్నాడు. ఈ లోపల తనకున్నటువంటి ఏకైక కుమారుడు, 4 సంవత్సరాల కుమారుడు, ఒక శబ్దం వినపడింది. ఆ రైల్వే ట్రాక్ మీద నుంచి డాడీ 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 అని పిలుస్తున్నాడు. పిలుస్తూ ఉంటే ఆ పిలుపును గమనించినటువంటి వ్యక్తి చూస్తున్నాడు, తన కుమారుడే. వెంటనే తన హృదయంలో ఆందోళన చెందుకొని తన కుమారుని రక్షించుకోవడానికి లేచి వెళ్ళాలంటే ఆ చక్రం మీద నుండి లేవడానికి వీలు లేదు. ఎందుకంటే అది విడిపోతుంది, విరిగిపోతుంది. తద్వారా ఆ యొక్క ట్రైను, ఆ బ్రిడ్జి విడిపోయి ట్రైన్ లోపలికి నీళ్ళు పడిపోతుంది. అందుని బట్టి అక్కడ కూర్చొని ఆ తండ్రి గారు అంటున్నాడు, బాబు పరిగెత్తు, బాబు పరిగెత్తు, బాబు పరిగెత్తు అని కేకలు వేస్తున్నాడు. అంతలోపల రైలు వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్క క్షణంలో ఆ రైలు వచ్చేసేపు కళ్ళు మూసుకున్నాడు. ప్రియులారా, ఆ ఒక్క క్షణంలో తీసుకున్నటువంటి నిర్ణయం తన కుమారుడు ముక్కలు ముక్కలుగా మాంసపు ముద్దగా పడిపోయాడు. చల్లాచెదురుగా మాంసపు యొక్క ముక్కలుగా విడిపోయాడట. అయితే ఆ ట్రైన్లో ఉన్న వారికి ఎవరికీ తెలియదు ఆ రైలు సురక్షితంగా వెళ్ళడానికి ఒక ప్రమాదం తప్పిందని. కానీ మనమందరం సజీవంగా ఉండడానికి బదులుగా ఒక ప్రాణం పోవాల్సి వచ్చింది. ఒక తండ్రి తన బిడ్డను మన కోసం త్యాగం చేశాడని కానీ ఆ రైల్లో వెళ్తున్నటువంటి వారికి తెలియదు. ప్రియులరా, ఈ తండ్రి మనసును ఒక్కసారి మనం గమనించాలి. ఆ తండ్రి భావాలను మనం గమనించి పెట్టుకోవాలి. ప్రియులరా, దయచేసి వినండి. యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం తన ప్రాణం పెట్టాడు, నీ కోసం రక్తం గార్చాడు. తండ్రి అయిన దేవుని త్యాగమే తన కుమారుడిని దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క బలియాగం. ఈ బలియాగముని విశ్వసించి అంగీకరించడం ద్వారా మనకి ఈరోజు రక్షణ కలిగింది. ఈ మాటలు ఆలస్యమైనా కూడా వినండి. నేను బ్రతుకుతున్నట్టు కారణం యేసుక్రీస్తు యొక్క బలియాగం.
పరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి, ఎలా వర్ణించాలి నాయనా? మాకు మాదిరిగా మీరు ఒక ప్రయాణమును చేశారు నాయన, మీ ప్రాణం త్యాగం చేశారు నాయన. అది గుర్తుపెట్టుకొని మా జీవితాలు చక్కపరచుకోవడానికి సహాయం చేయండి. ఇందులో మీకు స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చంపించుకుని అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.